వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే మొదటగా కేసీఆర్ చేసిన తప్పులని ప్రతి ఒక్కరు ప్రజల ముందు ఉంచి ఒక్కొక్కటిగా అన్ని చక్కదిద్దామంటూ వాళ్ళు చెప్తున్నారు. చక్కదిద్దడానికి నా దృష్టిలో అయితే ఒక 24 గంటలు సరిపోతుంది. 24 అవర్స్. రెవల్యూషన్కి ఎక్కువ పట్టదు. విప్లవాన్ని తీసుకురావడానికి 24 గంటలు చాలు. 24 గంటలు సంతకాలు చేసి నిర్ణయాలు తీసుకోవచ్చు. లండన్ పోయి లేకపోతే దుబాయ్ పోయి 3 రోజులు మూసీ నది గురించి మాట్లాడతారండి ఎవడని? 3 రోజులు మూసీ నది, 3 నిమిషాల్లో మూసీ నది గురించి మాట్లాడవచ్చు. మూసీ నది కాదు కదా, ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి తెలంగాణ జాగ్రఫీలో, తెలంగాణ ప్రజల్లో వీళ్ళలో ఫస్ట్ కావాల్సింది ఎడ్యుకేషన్, విద్యని డెమోక్రటైజ్ చేయాలి. ఇక్కడ దాదాపు 12,000 గ్రామాల్లో 50,000 స్కూల్స్ ఉన్నాయి. వాటి మొత్తాన్ని ఇంగ్లీష్ మీడియంగా మార్చి ఆ పిల్లలకి మంచి చక్కటి ఆహారం పెట్టి కేజీ నుంచి పీజీ దాకా ఎడ్యుకేషన్ మీద ఒక చట్టం చేయొచ్చు కదా సార్. మొత్తం హాస్పిటల్స్లో మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్ పోకుండా సకలవి వైద్య అవసరాలు తీర్చే విధంగా వైద్య వ్యవస్థను మొత్తం సమూలంగా మార్చొచ్చు కదా. ప్రజలందరికీ ఒక ఎకరం భూమి పంచవచ్చు కదా. ఇది కదా ప్రజలకు కావాల్సింది. చిన్నదో పెద్దదో ఎంప్లాయ్మెంటు మొత్తం ఒక 5-6 లక్షల మందికి, ఒక 10 లక్షల మందికి ఓ చిన్నపాటి ఎంప్లాయ్మెంట్ అయినా కల్పించవచ్చు కదా. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవస్థను పిలిచి నాకు ఈ ప్రొవిజన్స్ కావాలి, ఈ ప్రొవిజన్స్ కావాలని ఒకసారి అడ్రస్ చేస్తే వాళ్ళు మొత్తం ఏంటో రిసోర్సెస్ అని చెప్తారు. 1 వీక్లో డెసిషన్ తీసుకొని ప్రజలకు ఏదైనా చేయొచ్చు. ఇంతవరకు ఎలాంటి డెసిషన్ లేదు. మా దృష్టిలో ఈ 50 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. అట్టర్ ఫ్లాప్ కావడానికి అయిందని మీరు అనొచ్చు, కానీ అట్టర్ ఫ్లాప్ అయిందనే దానికి కావాల్సిన పునాదంతా పడింది. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని నిర్ధారణ అయింది. మరొక 50 రోజులు కూడా ఏమీ జరగదు. 50 రోజులే పూర్తిగా గతంలో మనం చూస్తే 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ మొదటగా అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పసుగుడ్డు ప్రభుత్వం అంటే 3 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ కోసం ఏం చేయబోతున్నారు, ఎట్లా నిర్దేశించబోతున్నారు ఒక సమయం ఇచ్చారు. సో 10 సంవత్సరాల విధ్వంసమైందనే కదా ప్రతిపక్షంగా గతంలో టీజేఎస్ పార్టీ, రకరకాల ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా వాళ్ళు విమర్శించింది. సో ఈ 10 సంవత్సరాలు జరిగినటువంటి ఈ యొక్క విధ్వంసాన్ని కేవలం 50 రోజుల్లో పూర్తి చేయగలుగుతారా? 50 రోజుల్లో కాదు, 5 రోజుల్లో పూర్తి చేయొచ్చు. 5 రోజుల్లో పూర్తి చేయొచ్చు. నేను అంటున్నా సార్, 5 గంటల్లో విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు తీసుకురావచ్చు. వైద్య రంగాన్ని ఒక 5 అవర్స్లో ఎడ్యుకేషన్ రంగాన్ని, హెల్త్ రంగాన్ని, ప్రజలకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్ని 5 డేస్లో డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోలేరు? 100% తీసుకోవచ్చు. తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాల్లో డిగ్రీ చదివిన, పీజీ చదివినటువంటి విద్యార్థులందరికీ ఓ 10,000 రూపాయలు, ఒక 20,000 రూపాయలు కాంట్రాక్ట్ బేస్ మీద మొత్తం ఒక 10 lakhs యువకులకి ఒక ఎంప్లాయ్మెంట్ కలిపేయడానికి ఎంత టైం కావాలి సార్? ఎంత టైం కావాలి దానికి? ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్తే ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాడు. 10 లక్షల మంది నిరుద్యోగులకి ఒక 10,000, 20,000 రూపాయల చొప్పున కాంట్రాక్టు పద్ధతిలోనో ఇంకో రూపంలోనో 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు. ఇది చేయలేరా? నేను అదే అడుగుతున్నా. ఇది చేయడానికి పెద్ద నిర్ణయం ఏంటి? 5 గ్యారంటీలని అమలు చేయడానికి నక్కిలు పడి వస్తున్నారు వీళ్ళు. ఏంటది? అదేమన్నా పెద్ద పని? రేవంత్ రెడ్డి మాటలు వింటారు. ఏంటంటే ఇక్కడ ఏమో లంకె బిందెలు ఉన్నాయి, మొత్తం రాసులు ఉన్నాయని చెప్పి వచ్చినా, కానీ చూస్తే మొత్తం కేసీఆర్ ఊట్ చేసి దాన్ని తూడ్ చేసి ఎండబెట్టిపోయింది అని చెప్పి మాట్లాడుతుండ్రు. అలాంటప్పుడు నీకు లంకె బిందెలు ఉన్నాయా అంటే ప్రభుత్వం లంకె బిందెలు అనేది అనర్థం. ఏ లక్షల కోట్ల సంపద ప్రభుత్వం నీకు తెలియదా? ఉన్నదా లేదా అని? ఉన్నది ఇది ఏమైనా ఇంట్లో తాళం వేసేదా? నీకు లేదని సంగతి తెలియదా? ప్రభుత్వానికి రాకముందు ప్రభుత్వం దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత లేవు అనేది ముందు తెలియదా? వచ్చినాకనే తెలుస్తుందా? ఏ పిచ్చోడైనా అడగండి, చెప్తారు. గవర్నమెంట్ దగ్గర ఎంత ఉన్నది, ఎంత లేదనేది గవర్నమెంట్లోనే ఉంటేనే తెలియదు, గవర్నమెంట్ లేకముందు కూడా తెలుస్తుంది. నీకు మొత్తం తెలిసి నువ్వు ఎట్లా హామీలు ఇచ్చినావు? 450 హామీలు. ఇదంతా ఫాల్స్ మాటలు ఇవన్నీ. అందుకని ఇమీడియట్గా ఫస్ట్ అసలు 5 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో కదా అవి అమలు చేయాలి. అది ఉచితం కాదు, పాడు కాదు. ఆర్టీసీని రక్షించింది అణగారిన వర్గాలు. ఏ ధనవంతుడో బస్సు ఎక్కడు, ఏ కోట్లకు పడగలెత్తినాడో బస్సు ఎక్కడు. పేదోళ్ళంతా ఆర్టీసీని బతికించి లాభం చేకూర్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పేదలంతా ఆర్టీసీకి లాభం చేకూర్చారు గత 40-50 ఏళ్ల నుంచి. అయ్యే డబ్బులు ఉచితంగా ఫ్రీగా బస్సు సర్వీస్ ఇస్తున్నారు. అదేమన్నా ఉచితం కాదు, పాడు కాదు. ఆ బస్సు కాకుండా ముందు అర్జెంటుగా 1,500,000 మంది మహిళలకి ఆ 2,500 రూపాయల స్కీమ్ ఒకటి ఉన్నది, అది అర్జెంటుగా అది ఒకటి వేయాలి 1,500,000 మందికి. తర్వాత ఇంకా మహిళలకు ఇచ్చినటువంటి ఇంకా రెండో కరెంటు బిల్లు ఒకటి ఉన్నది, అది అర్జెంటుగా అమలు కావాలి.
ఇట్లాంటి ఇచ్చినటువంటి 5-6 హామీలు తొందరగా అమలు అయితే మంచిది. అంటే గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కావచ్చు, విశ్లేషణ చేసినప్పుడు కావచ్చు, ఉచితాల పేరిట ప్రజల్ని సోమరిపోతులు చేయడం అవుతుంది. ఉచితాలు కాకుండా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి ఒక వృత్తి ధర్మం లాగా వాళ్ళకి వృత్తి కల్పిస్తే డిఫరెంట్ వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. ఇటు ప్రభుత్వానికి ఉపాధి అవకాశాలు దొరికినట్టు అవుతుంది అంటూ కూడా చెప్పుకున్నాం కదా. సో ఈ ఉచితాల విషయంలో 6 గ్యారెంటీలు అంటే గృహజ్యోతి ఒక ఉచితం కిందనే 25,000 రూపాయల ఏదైతే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి ఒక ఉచితం కిందనే పరిగణించాలి, ఫ్రీ బస్ ఇవన్నీ కూడా ఉచితాల కింద వస్తాయి కదా. ఈ ఉచితాలు ఇవ్వడం అనేది ఏ రకంగా చూస్తారు మీరు? అంటే ఉచితాలంటే మనిషి ముందు బ్రతకడానికి, ముందు మనిషి ఒక స్టేబుల్గా ఉండడానికి, దానికి ఉపశమనంగా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయడం తప్పేం కాదండి. తర్వాత కొద్దిగా కోలుకున్న తర్వాత మనుషులకే కావాల్సినటువంటి అన్ని మౌలిక అవసరాలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ చిన్న చిన్న ఈ హామీలు ఇచ్చినప్పుడు అవి చేయాల్సింది తప్పదు. కానీ ఇమీడియట్గా కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు చైనాలో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ చైనాలో ఉన్నటువంటి ఆ కుటీర పరిశ్రమలన్నీ తెలంగాణలో ఇంటి ముందు బీడీలు చేస్తారు. ఆ బీడీల బదులు ఆ ఎలక్ట్రానిక్ పరిశ్రమ అంతా తీసుకొచ్చి చైనాలో ఎట్లా అక్కడ మహిళలు చేస్తారో, తెలంగాణలో కూడా 10,000 గ్రామాలలో ఈ పేద మహిళలన్నింటినీ అందరినీ కలిపి ఒక చిన్న సొసైటీలుగా తయారు చేసి ముందు ఎలక్ట్రానిక్ గూడ్స్ లేకపోతే రకరకాల వస్తువులు తయారు చేసేటువంటిది కలిపియచ్చు. అలాంటి పనులు చేయడం అనేది మౌలికమైన మార్పు. తర్వాత దాదాపు 1 కోటి మంది దాకా దాదాపు నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ వీళ్ళ చేతిలో నుంచి ఉత్పత్తులు చేసేటువంటి చిన్న చిన్న ఇండస్ట్రీస్ పారిశ్రామిక చేసి మిగతా వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేది మేము పెడుతున్నట్టు ప్రధానమైన డిమాండ్. ప్రైవేటు పరిశ్రమల్లో రిజర్వేషన్లు కల్పించాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ప్రైవేటు పరిశ్రమల్లో ఈరోజు హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఉన్నాయి హైదరాబాద్లో, హోల్ తెలంగాణలో. కనీసం తినడానికి సరి అయిన తిండి లేదు హాస్టల్స్లో, బెడ్షీట్స్ లేవు, చలికాలం ఉండడానికి వసతి లేదు, రూములు సరిగ్గా లేవు, బాత్రూమ్ సౌకర్యం లేదు. ఇంత ఘోరమైన హాస్టల్స్ దేశంలో ఎక్కడా లేవు. అంత భయంకరంగా బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్స్ ఇంత దుర్భరంగా ఉన్నాయి. ఇంత దుర్భరమైన ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్స్ని మార్పు చేయడానికి ఒక సంతకం పెట్టడం కుదరదా రేవంత్ రెడ్డికి అని అడుగుతున్నాను. దానికి ఎంత టైం కావాలంటున్నా, దానికి ఎంత బడ్జెట్ కావాలంటున్నా. చాలా చిన్న బడ్జెట్. కాబట్టి ఇది ప్రధానంగా దీని విషయంలో మాట్లాడుతున్నాం.